అండి, ఇవాళ నేను నా స్టైల్లో మునక్కాడ అండ్ అలాగే ఆలు మిక్స్డ్ కర్రీ ఎలా చేస్తానో చూపించబోతున్నాను. దీనికోసం 3 మునక్కాయలు తీసుకొని వాటిని చెక్కు తీసేసి చక్కగా పెట్టుకున్నాను. అండ్ అలాగే ఆలు కూడా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి టమోటాలు, చింతపండు అండ్ అలాగే ఆనియన్స్ కట్ చేసి అలా పక్కన పెట్టుకున్నాను. టమోటా, చింతపండు కలిపి ప్యూరీ చేస్తాను. అండ్ అలాగే వాటర్లో నుంచి ఆలు తీసి సపరేట్ చేశాను. ఇప్పుడు కుక్కర్లో కర్రీ చేయబోతున్నాను కాబట్టి కుక్కర్లో ఆయిల్ మనకు సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు, మీకు తగినంత అనమాట. అండ్ అలాగే నేను ఇప్పుడు వచ్చేసి మసాలా కోసం కొబ్బరి అండ్ అలాగే మిరియాలు చూసారు కదా క్వాంటిటీ, ఈ క్వాంటిటీ కొబ్బరి మిరియాలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మనకు బాగా ఫ్రై అవుతేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అండ్ ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుండగా మనము ఇందులో వచ్చేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను. కరివేపాకు, ఆనియన్స్ మనకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అవుతుండగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దాదాపు 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిగా వేయించుకోకపోతే కూర అంతా కూడా పచ్చి వాసన వచ్చేస్తుంది అనమాట మనకు. అండ్ అలాగే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే ఈ పసుపు బాగా వేయించుకోవాలన్నమాట. పసుపు వేగిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ కొబ్బరి, మిరియాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా సరే మసాలా ఈ టైంలో సరిగ్గా వేగకపోతే కర్రీ అయితే బాగోదన్నమాట. కర్రీకి టేస్ట్ రావాలంటే మనము ఇక్కడే కాస్త టైం వెచ్చించాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది వేగిపోయింది కాబట్టి నేను ఇందులోకి ఇది కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు అయితే ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. ఆలు అలా అక్కడ మగ్గుతూ ఉండంగానే ఒక 1 స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల కారపొడి యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను అనమాట. వీటిని అంతా కూడా బాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఇందులోకి యాడ్ చేసేసాను అనమాట. వన్స్ మునక్కాయలు యాడ్ చేసుకొని అలా కలదిప్పేసుకున్న తర్వాత మనము కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. అండ్ ఇప్పుడైతే నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా టొమాటో అండ్ చింతపండు ప్యూరీ, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ప్యూరీ యాడ్ చేసేస్తున్నాను. ప్యూరీ యాడ్ చేసిన తర్వాత మనం చక్కగా ఆ ప్యూరీలో కూడా పచ్చివాసన పోయేంత వరకు టమోటా బాగా మగ్గి ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. నేను ఆ జార్లో ఉన్నటువంటి టమాటా దాంట్లో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్తో పాటే చూడండి ఆయిల్ ఇలా పైకి తెరలిందనమాట. అప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఆయిల్ మనకు బాగా పైకి వచ్చిన తర్వాత మనకు టమాటా కూడా మగ్గిపోయిందని అర్థము. ఇప్పుడు మనం తగినంత వాటర్, మన కర్రీ కోసం ఎంత వాటర్ కావాలనుకుంటామో ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా మనము కాస్త కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అండ్ ఈజీగా అయిపోతుంది కూడా. మన టైం పట్టేది ఏంటి అంటే కూరగాయలు కట్ చేసుకోవడంలో అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ మాత్రమే. అండ్ ఫైనల్గా మునక్కాయ ఆలు కర్రీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మునక్కాయ ఆలు కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడా ఆసమ్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.